ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026లో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్. ఇంక ఇక్కడైతే 31st నైట్ నుంచే రన్ అవుతుందన్నమాట వీడియో. 31st నైట్ అయితే చికెన్ బిర్యానీ అయితే చేశాను. మరుసటి రోజు అయితే నాన్ వెజ్ తినం కాబట్టి ముందు రోజు అయితే చేసుకున్నాం అనమాట. ఇట్లాగా చికెన్ బిర్యానీ అయితే చేశాను. అండ్ జ్యూసీగా అడిగాడు అనమాట బావ కోసమని చికెన్ ఇలాగ జ్యూసీగా చేశాను చికెన్ బిర్యానీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అనమాట. ఇంకైతే తినడానికి అయితే కూర్చున్నాము. ఇప్పుడైతే 9:30 అవుతుంది. 9:30కి తిన్నామన్నమాట. కొంచెం బాగా లేట్గా వచ్చాడు, చికెన్ తీసుకొని వచ్చాడనమాట. ఇంక ఇక్కడైతే బిర్యానీ అయితే సూపర్ ఉందన్నమాట. జ్యూసీగానే ఉంది. నాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది. ఇంకా అంటే దమ్ బిర్యానీ కూడా చేస్తాను, కానీ అది కొంచెం జ్యూసీగా రాదనమాట. ఇంక ఇట్లయితే బిర్యానీ చేసుకొని ఇద్దరం అయితే తినేసాము. ఇంకా ఇదన్నమాట 31st నైట్కి. ఇంక ఇక్కడ వచ్చేసి తిని అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లన్నీ ఉన్నాయన్నమాట. ఇంక కిచెన్ అంతా గందరగోళంగా ఉంది. కిచెన్ అయితే మొత్తం నీట్గా చేయాలి. ఇంకా నీట్గా చేద్దామనేసి ఇంకా ఇట్లా వచ్చాను. ఇట్లా వచ్చేసరికి వీళ్ళిద్దరు చూడండి, చిన్నోడు పనిగా ఆడుకుంటూ ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇద్దరు తండ్రి కొడుకు బాగా ఆడుకుంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక నీట్గా అయితే కిచెన్ అయితే చేశాను అనమాట. ఇదంతా చేయడానికి ఒక 1/2 అవర్ పైన అయితే పట్టింది. ఈ సామాన్లన్నీ తోమేసి కిచెన్ అంతా చేయాలంటే 1/2 అవర్ పైనే పట్టింది. ఇక్కడ చలి కూడా చాలా విపరీతంగా ఉంది. వాటర్ అయితే ఎంత చల్లగా ఉంటాయో అనమాట. ఇంకా అలాగా ఇంక ఇక్కడ బయట అయితే చూసాను 10 అవుతుంది. 10కి మన సైడ్ అయితే న్యూ ఇయర్ అంటే ఎట్లా తిరుగుతూ ఉంటారో, కానీ ఇక్కడైతే ఎవ్వరూ తిరగట్లేదు. ఎందుకు అనుకుంటారు, ఇక్కడ ఉండే చలికి ఎవ్వరు బయటికి కూడా రారనమాట. అదే మన సైడ్ అయితే బయట ఉండి కేకులు అన్నీ కట్ చేసుకుంటూ ఉంటారు, బాగా తిరుగుతూ ఉంటారు, ముచ్చట్లు ముగ్గులు అన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడైతే అలాగా కాదనమాట. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళైతే ఉండిపోయారు. కొంతమంది మంటలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంక ఇప్పుడైతే చూడండి, కరెక్ట్గా జనవరి 1st అనమాట. 12 అవుతుంది టైము. 12కి లేపాను, వాడైతే లేయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి 12 అయింది. పిల్లలైతే నిద్రపోతున్నారు. హ్యాండ్స్ బాబుని అయితే లేమన్నాను కేక్ కట్ చేయడానికి, అయితే లేయలేదు. ఇంక నేను బావ అయితే కేక్ కట్ చేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కేక్ అయితే కట్ చేసుకున్నాం అనమాట. నేను స్వయంగా ఇంట్లో తయారు చేసిన కేక్ అనమాట. ఫస్ట్ టైం అయితే ఇలా తయారు చేసి కట్ చేసుకుంటున్నాము. ఇంక ఇలాగా కేక్ అయితే కట్ చేసాను. వీడియో తీయడానికి ఎవరూ లేరనమాట. నేను బాగా కేక్ కట్ చేస్తూ ఉంటే ఇక్కడ బెడ్ పైన అయితే పెట్టేసామన్నమాట. కేక్ కట్ చేసేది కనిపించట్లేదు. ఇంకా అలాగా వీడియో కొంచెం హైట్గా ఉన్నా కూడా వీడియో కనిపించట్లేదు అనమాట. ఇంక ఇలాగైతే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి అనమాట. మరి మీకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కేక్ వచ్చేసి నేనే స్వయంగా చేశానమాట. ఇది దగ్గర 1 kg అయితే ఉంటుంది. 1 kg పైనే ఉండొచ్చు. నేనే చేశాను. ఈ కేక్ చేసిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. కట్ చేసింది మా ఇద్దరికీ కదా, కొంచెమే అయిపోయింది. ఇది ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి తలా కొంచెం అయితే పనిచేస్తానమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఇంక ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ అయిపోయిందో అయిపోలేదు. ఇంకా బాగా అయితే బెడ్ ఎక్కేసాడు. అంత విపరీతంగా చలి అయితే ఉందన్నమాట. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ బయట వెదర్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే అలాగ ఒక క్లిప్ అయితే తీశాను. ఇంక ఇక్కడ చూడండి, మంచు పడుతూనే ఉందన్నమాట. లైట్గా వర్షంలాగా కూడా పడుతుంది. చూడండి, కింద వర్షం కూడా పడిందనమాట ఈవినింగ్. అది కూడా చూపిస్తాను, ఇందులో వస్తుంది. ఇంక మార్నింగ్ వచ్చేసి ఇంకా బాగా అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలనేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ప్లెయిన్గా అలా మ్యాగీ అలా చేసేయమన్నాడు, అందుకోసం అని అయితే చేస్తున్నాను అనమాట. ఈ ప్యాకెట్ అయితే చాలా బాగుంటుంది, మ్యాగీ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంక ఇదిగోండి, చిన్నోడు పెద్దోడు అయితే పడుకున్నాడు. కావాల్సి వాడి దగ్గరికి వెళ్ళి జరిగి మాడి పడుకుంటాడు, వాడిని నిద్ర లేపొచ్చు అనేసి. అలాగనమాట వీళ్ళ పని ఇలా ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి మ్యాగీ అయితే చేయడం అయితే అయిపోయిందనమాట. బావ అయితే పూజ చేస్తున్నాడు. పూజ కంప్లీట్ అయినమంటే బావకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసేయాలి. ఇక నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. హెన్స్ బాబుకి అయితే తినిపించేశాను. ఇంకా మేమందరం స్నానాలు చేసేసి ఇంకా బట్టలు అయితే ఉతికేసి ఇంకా పైన అయితే ఆరేసాను. బట్టలు అయితే అస్సలు ఆరట్లేదన్నమాట. ఈ చలికి ఇంకా ఎప్పుడు మంచు పడుతూనే ఉంటుంది. బట్టలు అయితే సరిగ్గా ఆరట్లేదు, ఎంత డ్రై చేసి వేసినా కూడా ఆరట్లేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అలాగా కొంచెం అయితే వాళ్ళని వీడియో అయితే తీశాను. ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, వాళ్ళనైతే వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఇంకొక పాప వాళ్ళు ఏం వంట చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉంటుంది, మీరైతే వినండి. आज मैं आपको बताने जा रही हूँ कि खाना कैसे बनाते हैं। आपके सामने 2 बच्चे खाना बनाते हुए दिख रहे होंगे, आप उन्हें ध्यान से देखिए।
सब्जी? ये मटर पनीर की सब्जी बना रही है, देख सकते हैं आप लोग। और ये रोटी बना रही है। अभी हम इनके खाने को टेस्ट करके बताएंगे कि इन्हें कैसा खाना बनाया है। वेटर जो कि सबको खाना देता है, इसका नाम है हयांश। आप सभी को हार्दिक शुभकामनाएं 2026। ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి పన్నీర్ రైస్ అయితే చేశాను. ఈ చల్లదనానికి అప్పటికప్పుడే వేడివేడిగా పన్నీర్ రైస్ అయితే చేశాను అనమాట. హేన్స్ బాబు ఫోన్ ఇస్తే తింటా, నాకు వద్దు అంటున్నాడు. ఇంక చిన్న బాబు అయితే ఇప్పుడే లేచాడు అనమాట. మార్నింగ్ లేయడమే 11కి లేచాడు. లేచిన తర్వాత ఇంకా స్నానం చేయించేసి కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇంకెమ్మటే మళ్ళీ పడుకున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ కరెక్ట్గా వాళ్ళ డాడీ వచ్చే టైంకి అయితే నిద్ర అయితే లేచాడు. రోజు ఇంతే అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు పడుకుంటాడు, వాళ్ళ డాడీ వచ్చినమ్మటే నిద్ర అయితే లేచేస్తాడనమాట. ఇంక ఇక్కడ చూడండి వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుందన్నమాట. ఈ టైంకి 4కి చూడండి వర్షం అయితే పడుతుంది చిన్న చిన్నగా. అది వర్షమో తెలియదు, అక్కడి నుంచి వచ్చేసి మంచో తెలియదు అనమాట. కింద చూడండి మొత్తం నల్లగా వాటర్ అంతా వాటర్గా ఉన్నాయి. రోడ్డు చూడండి నల్లటిది బాగా కొంచెం కలర్గా కనిపిస్తుందండి వాటర్ పడినట్టుగా. ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ కేక్ ఏంటా అనుకోవద్దు, ఈరోజు వచ్చేసి అద్వైత్ బర్త్డే అనమాట. అక్కడికైతే ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ అయితే వచ్చేసామన్నమాట ఫుడ్ అది చేసేసి. ఇక చూడండి అద్వైత్ బర్త్డే అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరైతే చూసేయండి. చూడు ఇటు చూడు ఇటు చూడు ఎంత తల్లి ఆ బెల్ ఉంది. బండి నన్ను పిలుస్తున్నాను. షాన్ ఇటు చూడు. ఇంక ఇక్కడ వచ్చేసి స్నాక్స్కి వచ్చేసి మిక్చరు, అక్కడి నుంచి వచ్చేసి చిప్స్ అనమాట. చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్ అనమాట స్నాక్స్. ఇంక ఈ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.